భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో మహా ర్యాలీ కొనసాగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఈరోజు యువకులు ప్రజలు పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క బాటలో యువత నడవలసినటువంటి అవసరం ఈరోజు ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళ కళలు ఇంకా మిగిలే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమానత్వం కావాలని చెప్పేసి కోరుకున్నాడు. అట్లనే కులరహిత సమాజం కావాలని చెప్పేసి కోరుకున్నాడు. అవన్నీ కూడా మిగిలిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాలతోని ఈ దేశంలో పేదరికము, అట్లనే దారిద్ర్యము, ఇవాళ నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫలాలు ఇంకా ఈరోజు అమల్లోకి రానటువంటి పరిస్థితి ఉంది. అందుకని రాజ్యాంగం మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది. మనవాదులు దాడి చేస్తా ఉన్నారు. వాళ్ళ రాజ్యాంగమే లేకుండా చేయాలని చెప్పేసి చూస్తున్నారు. మనవాదాన్ని అమలు చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. అందుకని మనవాదం కాదు, ఈ దేశానికి రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే రక్షణ తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అందుకనే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరిది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ద్వారా ఇవాళ రాజ్యాంగం రక్షణ కోసం జరిగేటటువంటి పోరాటాలు ఈ దేశంలో ప్రజలందరూ పాల్గొనడం ద్వారా మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఈరోజు మనం ఘనమైనటువంటి నివాళులు అర్పించే వాళ్ళం అవుతాం. దానికోసం అంబేద్కర్ ఆశయ సాధన కోసం, మహనీయుల యొక్క ఆశయ సాధన కోసం ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలు ఈరోజు దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి అని చెప్పేసి ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.